సో మనకి ఎస్ఏపి యొక్క ఆర్కిటెక్చర్ తెలుసు. ఎస్ఏపికి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? 3 లేయర్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ప్రజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్. ప్రజెంటేషన్లో మనకి ఎస్ఏపి జియుఐ ఉంటుంది. అప్లికేషన్లో మనకి ఏముంటుంది? వేర్ వీ కెన్ రిటర్న్ డౌన్ అవర్ బిజినెస్ లాజిక్. మనం ఏ ఆబ్జెక్ట్ని డెవలప్ చేయాలన్నా అది అప్లికేషన్ లేయర్లోనే. అదేవిధంగా నెక్స్ట్ డేటాబేస్ లేయర్, అంటే ఎక్కడైతే ఎస్ఏపి డేటాబేస్ని మెయింటైన్ చేసిందో మనం దాన్నే డేటాబేస్ లేయర్ అంటాం. సో ఈ 3 లేయర్స్కి మీకు కనెక్షన్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూడాలి అంటే, ఇప్పుడు మనకి డేటాబేస్ లేయర్లో ఉంది. ఇప్పుడు మన సెలెక్ట్ క్వీరీస్ ఉన్నాయి ఆ యాప్లో. సెలెక్ట్ క్వీరీస్ ఇప్పుడు మనం అది ఎక్కడ రాస్తాం? సెలెక్ట్ క్వీరీస్ అప్లికేషన్ లేయర్లో రాస్తాం. కానీ ఆ డేటా ఉండేది ఎక్కడ? డేటాబేస్ లేయర్లో ఉంటుంది. అంటే యు ఆర్ ట్రయింగ్ టు గెట్ ద డేటాబేస్ లేయర్ ఇన్ టు ద అప్లికేషన్ లేయర్. సో దానికి ఎస్ఏపి ఏం చేసింది? ఎందుకంటే ఆ రెండిటికి డైరెక్ట్ కనెక్షన్ లేదు కాబట్టి ఎస్ఏపి ఏం చేసింది? సెలెక్ట్ ఎస్క్యూఎల్ ఇంట్రడ్యూస్ చేసింది దానికి. ఇప్పుడు అదే విధంగా మనకి డిడిఐసి, దాన్నే మనం అబాప్ డిక్షనరీ అంటాం, లేదా డేటా డిక్షనరీ అని కూడా అంటాం అన్నమాట. సో అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ టైమ్ పర్స్పెక్టివ్, నేను డిడిఐసి గురించి చెప్తున్నా. ఓకేనా? సమ్ ప్రాజెక్ట్స్ మీకు కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేయమని కూడా రావచ్చు, కానీ అది వెరీ రేర్ కేస్. కానీ ఇక్కడ పర్టికులర్లీ డిడిఐసికి వచ్చేసరికి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, నే- ఏదైతే మనకి స్పెసిఫికేషన్ అన్నది ఇస్తారో ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్, సో మనకి దాని ప్రకారంగా డేటా చెకింగ్ ఎలా చేసుకోవాలి, మనం ఫంక్షన్ మాడ్యూల్ కానివ్వండి, బ్యాపింగ్ కానివ్వండి, ఎలా డేటాని పాస్ చేయాలి, ఎలా మనం కండిషన్స్ పెట్టుకోవాలి డిడిఐసి లెవెల్లోనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కండిషన్స్ ఉంటాయి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు, ఈ విధంగా. అలాంటి కండిషన్స్ ఎలా పెట్టుకోవాలి? ఎందుకంటే మీకు ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేసినప్పుడు పర్టికులర్లీ టెస్టింగ్ ఎలా జరుగుతుందంటే, నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ చూస్తారు. ఓకేనా? ఆ డేటా బ్యాక్ ఎండ్లో ఎలా ఉందో చూస్తారనమాట. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పర్టికులర్ టేబుల్లోనే వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఏదైతే మనం చూపిస్తున్నాం అప్లికేషన్స్లో, వాళ్ళు అక్కడే పెట్టేసి మనకు చేస్తారనమాట. సో అది ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెకింగ్ కూడా చేస్తారు. సో దిస్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఏవైతే మనకి ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి డిడిఐసిలో, సో అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అనిపించవచ్చు డిడిఐసి చిన్నదే కదా, నెగ్లిజెన్స్ అని, కానీ ఇట్ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్. ఇది మనకి కరెక్ట్గా తెలిస్తే ఎలా డేటా చూసుకోవాలి, ఎలా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఎలా ఫిల్టర్స్ పెట్టుకోవాలి, ఎలా కండిషన్స్ అప్లై చేయాలి అనేది మీకు మిగతావి కూడా చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో దానికి మనకి టీ కోడ్ ఏంటి అంటే, సో దాట్ ఈస్ ది డిడిఐసి అన్నమాట. ఓకేనా? డిడిఐసి దానికి ఏమంటామంటే డేటా డిక్షనరీ అంటాం, లేదా అబాప్ డిక్షనరీ అని కూడా అంటాం అన్నమాట. సో దానికి టీ కోడ్ వచ్చేసరికి SE11. ఒకసారి మనం SE11కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనకి ఏ విధంగానైతే ఎస్ఏపి టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా 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 కష్టం అండి. ఎందుకంటే మీకు చాలా రకాల టేబుల్స్ ఉంటాయి. 1,00,000కు పైగా
టేబుల్స్ ఉన్నా దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మీరు అన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ కొన్ని టేబుల్స్ అన్నది మీకు ఆటోమేటిక్గా అది బై హార్ట్ అయిపోతాయి. ఈ టేబుల్ దీనికి, ఈ టేబుల్ దీనికి అని. ఓకేనా? సో అలా ఆ విధంగా ఎస్ఏపి ఏం చేసిందంటే ద కాన్సెప్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకోండి. ఆ సేల్స్కి ఒక ఆర్డర్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది, ఎవరు క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ తీసుకోండి. ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నా. చేసినప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఒక ఆర్డర్ ఐడి అన్నది జనరేట్ అవుతుంది. దాన్ని మనం పర్చేస్ డాక్యుమెంట్ నెంబర్ అంటాం. ఓకేనా? ఆ పర్చేజ్ ఎవరు పెట్టారు, ఓకేనా, ఏ డేట్లో పెట్టారు, ఏ టైంలో పెట్టారు, ఓకేనా. సో దానికి సంబంధించిన ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా. ఎవరు పెట్టారు, ఏ టైంలో పెట్టారు, ఇవన్నీ కూడా. సో ఏ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే విచ్ ఇస్ ఇన్ ద డీటెయిల్డ్ మేనర్ కదా. సో దానికి ఎస్ఏపి ఏం చేశాడంటే అవన్నీ కూడా మనకి ఐటెం టేబుల్లో స్టోర్ చేస్తాడనమాట. ఐటెం టేబుల్ ఇస్ నథింగ్ బట్ ఏ డీటెయిల్డ్ వన్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ప్రతి యాక్టివిటీకి, హెడర్కి, ఐటెంకి, ఇంకా షెడ్యూల్డ్కి, ప్రతి యాక్టివిటీకి డిఫరెంట్ సెట్ ఆఫ్ టేబుల్స్ అన్నది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేవలం పర్చేజ్కి మాత్రమే. ఇవి నేను చెప్పింది రెండు టేబుల్సే. ఈ పర్చేజ్లోనే మనకి మోర్ దెన్ 100 టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. సో దానికి ఇట్స్ నాట్ పాసిబుల్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ ద టేబుల్స్. అట్లీస్ట్ మనం కొన్ని టేబుల్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగానైతే ఎస్ఏపి టేబుల్స్ క్రియేట్ చేసిందో మనం కూడా అలా క్రియేట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఓకేనా? ఆ క్రియేట్ చేసే కంటే ముందుగా మనం ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ డిడిఐసి అన్నది ఫస్ట్ చూద్దాం. ఇనీషియల్ లెవెల్లో మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది డేటాబేస్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ. వ్యూ అంటే కంబైనింగ్ ఆఫ్ డిఫరెంట్ డేటాబేస్ టేబుల్స్ ఇస్ నథింగ్ బట్ ఏ వ్యూ అండి. సో ఈ వ్యూలో కూడా మళ్ళీ 4 రకాల వ్యూలు ఉంటాయి. సో అవి నేను చెప్తాను. సో ఈ డేటా టైప్లో మొత్తం 3 ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డేటా ఎలిమెంట్, రెండో వచ్చేసరికి స్ట్రక్చర్, మూడో వచ్చేసరికి టేబుల్ టైప్. టైప్ గ్రూప్ అంటే కంబైనింగ్ ఆఫ్ సెవెరల్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక దాంట్లో పెడతారనమాట. దాన్ని మనం టైప్ గ్రూప్ అంటాం. మీకు గుర్తుంటే ఏఎల్వి రిపోర్ట్లో మనం టైప్ పూల్స్ లిస్ట్ అని ఇస్తాం. డిడ్ యూ రిమెంబర్? ఎస్ సార్ సార్. యా. ఇప్పుడు ఇది స్లిస్ అనేది ఏంటి అంటే ఇది టైప్ గ్రూప్. ఈవెన్ దో మీకు గ్రిడ్ డిస్ప్లే ఆర్ లిస్ట్ డిస్ప్లేలో మీరు ఏ అసోసియేట్ టైప్ పై డబుల్ క్లిక్ చేసినా ఇది ఈ స్లిస్ కి నావిగేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ రెఫరెన్స్ నేను చూపిస్తున్నా చూడండి. SC37 రీయూస్ ఏఎల్వి గ్రిడ్ డిస్ప్లే. ఓకేనా? ఇది. సో ఇది ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తా. డిస్ప్లే చేసి ఇంపోర్ట్లో నేను చూస్తే ఏదైనా ఒక దానిపై ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్ సి ఎక్కడికి నావిగేట్ అయినది స్లిస్. ఓకేనా? సో ఇందులో ఉన్నది వాళ్ళు ఈ అసోసియేట్ టైప్ ని ఆ ఎఫ్ఎం లో పెట్టుకున్నారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఈ టైప్ గ్రూప్ అనేది సెవరల్ ఫంక్షనాలిటీస్ టుగెదర్ కలిసి ఉంటాయి దీంట్లో. ఎందుకంటే మళ్ళీ ప్రతిదానికి సపరేట్ చేయకుండా అన్ని దీంట్లో కంబైన్ చేశారనమాట. సో దాన్నే మనం టైప్ గ్రూప్ ఆర్ టైప్ పూల్స్ అని అంటాం. నెక్స్ట్ డొమైన్.
సో నేను ప్రతిదీ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. సో డొమైన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఆ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీల్డ్స్ తీసుకుందాం. ఎంప్లాయీ ఐడి. మీ కంపెనీస్లో ఉన్నప్పుడు మీకు ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తారు. ఎంప్లాయీ ఐడి మీకు క్యారెక్టర్లో ఉంటుందా, న్యూమరికల్లో ఉంటుందా? అంటే నెంబర్స్లో ఉంటుందా, న్యూమరిక్. న్యూమరికల్లో ఉంటుంది. సో అప్పుడు మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి? న్యూమరికల్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి, రైట్? అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్, నేమ్ అనేది క్యారెక్టర్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ డొమైన్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఆ ఫీల్డ్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి, ఎంత లెంత్ వరకు స్టోర్ చేయాలి అని చెప్పేదే ఈ డొమైన్ అన్నమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే టెక్నికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ విచ్ టెల్స్ యూ అబౌట్ ద డొమైన్. ఆ టెక్నికల్ క్యారెక్టరిస్టిక్స్లో డేటా టైప్ అండ్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ సర్చ్ హెల్ప్. ఈ సర్చ్ హెల్ప్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పారామీటర్స్ ఉన్నాయి. ఒక రెఫరెన్స్ చూపిస్తా మీకు, ఇంకా బాగా అర్థమవుతుంది. /m/se38. ఓకే, గో ఫర్ ద చేంజ్ మోడ్. ఇప్పుడు మేము ఇదంతా పారామీటర్స్. ఇప్పుడు దీన్ని నేను PEBLN టైప్ EBLN అన్నమాట. సో ఎప్పుడైతే మీకు డేటా ఎలిమెంట్ ఫీల్డ్స్ ఉంటాయో, లెట్ మీ కమెంట్ అవుట్ దిస్ థింగ్. ఓకేనా, మీకు ఏదైనా ఇన్పుట్ మీకు డేటాబేస్ ఫీల్డ్కి తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా దాని డేటా ఎలిమెంట్ ఉపయోగించండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే సో మేబీ దీనికి వస్తా అన్నట్టుంది. లెట్స్ ట్రై ఫర్ ద డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మీకు సర్చ్ హెల్ప్ వస్తుంది. ఇక్కడ చూడండి F4 అనేది వచ్చింది. ఓకేనా, F4 అనేది వచ్చింది. F4లో కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకేనా, దానికి సంబంధించిన ఒక లిమిటెడ్ అనేది ఉంది. ఇదేంటి స్టాండర్డ్. ఓకేనా, మీరు ఏదైనా ఒక వాల్యూ హెల్ప్ అన్నది ఇలా సర్చ్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే దీని యూస్ కేస్ ఏంటి అంటే, సో ఇది పర్టికులర్లీ ఫర్ ద యూజర్ పర్స్పెక్టివ్ కొరకు మాత్రమే. అంటే యూజర్కి ఏం వాల్యూ ఎంటర్ చేయాలో తెలియదు అనమాట. ఈ విధంగా మనం సర్చ్ హెల్ప్ ఇలాంటి బటన్ ఒకటి పెడితే నేను ఏం వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు, పాసిబుల్ వాల్యూస్ ఏమున్నాయి అని చెప్పేదే ఈ సర్చ్ హెల్ప్ అన్నమాట. ఇందులో మళ్ళీ 2 సర్చ్ హెల్ప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఎలిమెంటరీ సర్చ్ హెల్ప్, రెండోది వచ్చేసరికి కలెక్టివ్ సర్చ్ హెల్ప్ అన్నమాట. ఎలిమెంటరీ సర్చ్ హెల్ప్ ఇస్ బేసిక్ సర్చ్ హెల్ప్ అండి. కలెక్టివ్ సర్చ్ హెల్ప్ వచ్చేసరికి ఏంటంటే మీకు 2 ఆర్ మోర్ ఎలిమెంటరీ సర్చ్ హెల్ప్స్ కలిపితే అది కలెక్టివ్ అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు మీకు మల్టిపుల్ సర్చ్ హెల్ప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా. ఓకేనా, దీన్ని మనం కలెక్టివ్ సర్చ్ హెల్ప్ అని కూడా అంటాం. నెక్స్ట్ లాక్ ఆబ్జెక్ట్. లాక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు SAP ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏ ఉన్నాడు. యూజర్ ఏ వచ్చి ఒక టేబుల్ని ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఆర్ సమ్ మోడిఫికేషన్స్ చేయాలి. ఓకేనా, అతను ఆల్రెడీ చేంజ్ మోడ్లో ఉన్నాడు, అంటే రెడీ టు చేంజ్. నెక్స్ట్ యూజర్ బి, అతను
ఇప్పుడు అదే టేబుల్ని ఓపెన్ చేశాడు, అతను కూడా మాడిఫై చేయాలనుకుంటున్నాడు. ఓకేనా, అతను కూడా మాడిఫై చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు సెకండ్ యూజర్కి ఎస్ఏపి లాక్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, లాక్ క్రియేట్ చేస్తుంది. అట్ ఏ టైం ఒక ప్రోగ్రామ్ని కానీ, ఒక టేబుల్ని కానీ, ఒక స్ట్రక్చర్ని కానీ ఒకరు మాత్రమే ఎడిట్ చేయగలరు. ఇంకొక యూజర్ చెయ్యడానికి ట్రై చేస్తే అది ఒక లాక్ అన్నది క్రియేట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SE38లో మనం ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసాం ఒక సెషన్లో, విచ్ ఇస్ ఇన్ చేంజ్ మోడ్. నేను చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంకొక సెషన్లో ఇదే SE38 ఓపెన్ చేసి నేను చేంజ్ మోడ్ కొడతా. ఇక్కడ చూడండి, మెసేజ్ చూడండి, యూజర్ కింగ్ ఇస్ కరెంట్లీ ఎడిటింగ్. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ని ఫలానా యూజర్ ఎడిట్ చేస్తున్నాడు. సో మీకు పర్మిషన్ లేదు. ఓకేనా, కావాలంటే మీరు చూడొచ్చు, ఈ ప్రోగ్రామ్ ని మీరు చూడొచ్చు, కానీ యూ కెనాట్ మాడిఫై. అదే లాక్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్గా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని ఓపెన్ చేస్తా, ఈకే కేఓ విచ్ ఇస్ పర్చేస్ హెడ్. ఈ టేబుల్ మీకు కూడా తెలిసే ఉంటుంది. చూడండి ఇక్కడ పర్చేసింగ్ డాక్యుమెంట్ హెడర్, మనం ఏ పర్చేజ్ అయితే పెట్టామో దానికి ఒక డాక్యుమెంట్ నెంబర్ అన్నది జనరేట్ అవుతుంది అనమాట. దీనికి మీకు స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ లెవెల్లో మీరు చూడాలి అంటే, సో ద టీ కోడ్ ఇస్ ME23N ఫర్ ద డిస్ప్లే. ఓకేనా, ఈ విధంగా ఇనీషియల్గా ఉంటుంది స్క్రీన్ అనేది. ఇక్కడ యాట్రిబ్యూట్స్. ఓకేనా, యాట్రిబ్యూట్స్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ని చెప్తుంది అనమాట. సో డెలివరీ ఆర్ మెయింటెనెన్స్లో ఇవన్నీ నేను ఒక ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ మనకి ఎన్నైనా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ప్రతి ఫీల్డ్కి ఒక డిఫరెంట్ డేటా అన్నది మనకి మెయింటైన్ చేసి ఉంటారు. సో ఈ రో ఉంది కదా, ఈ రో వైజ్ ని మనం ఏమంటాము అంటే రికార్డ్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినప్పుడు కేవలం ఒక ఫీల్డ్ మాత్రమే ఉంటుంది, కానీ మీరు ఇక్కడ కంటెంట్స్ బటన్ ఉంది కదా, సో ఈ కంటెంట్స్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సెలక్షన్ స్క్రీన్ వస్తుంది. ఆ యాప్లో ఏ విధంగా అయితే ఉందో, ఇక్కడ మీరు ఏదైనా పర్టికులర్ ఇన్పుట్ ఇచ్చి చూడాలి అనుకున్నా చూడొచ్చు. ఇప్పుడు నేను F8 కొడితే నాకు ఈ విధంగా ఒక డేటా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, ఇదంతా ఒక రో అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 184 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ 184 కాలమ్స్, సో ఇదంతా కలిపితే ఒక రికార్డ్. దీన్ని మనం ఒక రికార్డ్ అంటాం. ఇండివిజువల్గా మీరు చూసినప్పుడు అది సింగిల్ కాలం అవుతుంది, సింగిల్ ఫీల్డ్ అవుతుంది. ఓకేనా, కాలమ్ ఆర్ ఫీల్డ్ అంటాం. హారిజాంటల్గా మీరు చూసినప్పుడు దాన్ని మనం రికార్డ్ అంటాం. రికార్డ్ అనేది అన్ని కంబైనింగ్ ఆఫ్ ఆల్ ద కాలమ్స్ ఇస్ నథింగ్ బట్ ఏ రికార్డ్ అన్నమాట. అందుకే మీకు సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇఫ్ యు రిమెంబర్ మనకి సెలెక్ట్ స్టార్ అన్నది ఉంటుంది. సెలెక్ట్ స్టార్ అంటే ఏంటి, అంతా డేటాను రిట్రీవ్ చేయడం. అంతా డేటాను రిట్రీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3706 రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇంటూ 184. ఈవెన్ మీరు ప్రొడక్షన్లో చూసినా ఖచ్చితంగా ప్రొడక్షన్లో మోర్ దెన్ ల్యాక్ కంటే ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీ ల్యాక్ ఉంటుంది. అలాంటి టైంలో మనం సెలెక్ట్ స్టార్ అప్లై చేస్తే హౌ మచ్ పర్ఫార్మెన్స్ ఇట్ విల్ ఎఫెక్ట్.
సో దీని కారణంగానే మనకి సెలెక్ట్ స్టార్ని ఉపయోగించొద్దు అని మనకి చెప్తూ ఉంటారు. రైట్. సో ఈ విధంగా అన్నమాట. దీన్ని రో వైజ్ ని రికార్డ్ అంటారు, కాలం వైజ్ ని దీన్ని కాలం అంటారు, లేదంటే ఫీల్డ్ అని కూడా అంటారు అన్నమాట. ఇదొకటి. సో నెక్స్ట్ ఇక్కడ కంటెంట్స్ బటన్ ఉంది. సో ఈ టేబుల్లో ఎస్ఏపి ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసింది, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడాలంటే ఇక్కడ అన్నమాట కంటెంట్స్ బటన్. లేదా అంటే ఇక్కడ యూటిలిటీస్లో టేబుల్ కంటెంట్స్ ఉంది కదా, డిస్ప్లే అని ఉంటుంది. ఓకేనా, ఇది స్టాండర్డ్ టేబుల్ కాబట్టి మనకి క్రియేట్ ఎంట్రీస్కి పర్మిషన్ లేదన్నమాట. ఓకేనా, ఒకవేళ ఎంట్రీస్ క్రియేట్ చేయడం ట్రై ఇచ్చినాడు అనుకోండి, ఎవడు ఎట్లా పడితే అట్లా చేసేస్తాడు. సో అందుకే మీకు ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ డేటాబేస్ టేబుల్స్కి క్రియేట్ చేయడానికి మీకు పర్మిషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఇది కొట్టినా అదే, ఇది కంటెంట్స్ బటన్ కొట్టినా అదే అన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకే. సో ఇదొకటి. ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పేదే ఈ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అన్నమాట. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఇది క్లిక్ చేస్తే మీకు 3706 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, బై డిఫాల్ట్ మీకు 200 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ ఉంది కదా, మీరు కావాలంటే పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎగ్జిక్యూట్, ఇప్పుడు చూడండి పైన చూడండి గ్రిడ్ లో 200 ఆఫ్ 3706 అంటే మనం 200 రికార్డ్స్ రిట్రీవ్ చేసాం. సో ఇఫ్ ఐ గో బ్యాక్, ఇప్పుడు నేను 300 కొడతా, ఇప్పుడు చూడండి 300 వచ్చాయి. ఓకేనా, ఈ విధంగా. సో ఒకవేళ మీరు ఇలా ఒక రెస్ట్రిక్షన్ అన్నది తీసేస్తే మీకు అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి 3706 ఈ విధంగా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తున్నాయి. ఓకేనా, టేబుల్లో ఉండే అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఇట్స్ నెవర్ బీన్ ద కేస్ టు సీ ద డేటా ఫర్ ఆల్ ద ఫీల్డ్స్. 0.0%. ఎందుకంటే మీకు ఎఫ్ఎస్ ఇచ్చినప్పుడు ఏ క్లయింట్ కూడా అన్ని ఫీల్డ్స్ కన్జ్యూమ్ చేయమని చెప్పడు. ఓకే. సో ఫర్ దాట్ మనం ఏం చేయాలి, అతను ఏదైతే ఫీల్డ్స్ ఇచ్చాడో ఆ టేబుల్కి, ఆ ఫీల్డ్స్కి డేటా ఎలా ఉంది అనేది చూడాలి. ఓకేనా, ఈ డేటా మెయింటెనెన్స్ ఎలా జరిగింది అన్నది చూడకుండా మీరు క్వెరీ రాస్తే, సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అఫెక్ట్. ఎందుకంటే ఎలా మెయింటైన్ అయి ఉంది దాన్ని బట్టే మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా మనకు ఒక లాజిక్ ఉంది కదా రాయడం, మీకు ఏమో డేటా రావచ్చేమో, ఇట్ షుడ్ నాట్ బి కరెక్ట్. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వెరీ రాయాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే టేబుల్లో ఉండే డేటాను బట్టి, ఎలా మెయింటైన్ చేశారు అనే దాన్ని బట్టి మీరు రాయాల్సి వస్తుంది. మీరు ఎంత పెద్ద కోడర్ అయినా సరే. ఇఫ్ ఐ గో బ్యాక్, ఓకేనా, నాకు ఇప్పుడు సెలెక్టెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా, సెలెక్టెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నాకు అన్ని ఫీల్డ్స్ అవుట్పుట్ లెవెల్లో వద్దు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో ఫార్మాట్ లిస్ట్, ఇక్కడ చూస్ ఫీల్డ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టేబుల్లో ఉండే అన్ని ఫీల్డ్స్ వస్తాయి, 184 ఫీల్డ్స్. ఇప్పుడు బై డిఫాల్ట్ అన్ని టిక్ అయి ఉంటాయి, అంటే అన్ని నాకు కావాలి అని.
సో ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే అన్నీ డీసెలెక్ట్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ ఉంది చూడండి బటన్ డీసెలెక్ట్ ఆల్ అని. ఓకేనా, మళ్ళీ మీరు అప్లై ఆల్ సెలెక్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి సెలెక్ట్ ఆల్ అని. ఓకేనా, డీసెలెక్ట్. ఇప్పుడు నాకు ఏవే కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్ లాంగ్వేజ్ అప్లై కొట్టండి. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మనం ఏ కాలమ్స్ అయితే మనం చూసామో, సారీ సెలెక్ట్ చేసామో ఆ కాలమ్స్కి మాత్రమే డేటా అనేది ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మీకు ఇచ్చిన ఫీల్డ్స్ అవి టేబుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఉండవు. మేబీ ఫస్ట్ ఫీల్డ్ ఉంటుంది, నెక్స్ట్ ఫీల్డ్ 20 ఫీల్డ్ తర్వాత ఉంటుంది. సో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. మీరు అన్ని ఫీల్డ్స్ డైరెక్ట్ పెట్టేస్తే మీరు ఎతుక్కోవడం దానికి సంబంధించిన రిలవెంట్ డేటా కష్టమైపోతుంది. సో దానికి మనకి ఈ ఆప్షన్ ఉందన్నమాట. సో మనకి సెలక్షన్ స్క్రీన్ ఏ విధంగానైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్ పర్చేసింగ్ డాక్యుమెంట్ యొక్క డేటాను చూడాలన్నమాట. సో అప్పుడు ఆ పర్చేసింగ్ డాక్యుమెంట్ డేటాని ఎంటర్ చేయండి. సో మీకు దానికి సంబంధించింది వస్తుంది. ఓకేనా, సో అదే విధంగా మీకు రేంజ్ కావాలంటే రేంజ్ అంటే ఇంటర్వెల్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. సో దానికి 450 ఫర్ ఎగ్జాంపుల్ అంటే 4502 నుండి 4508 వరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ నేను చూడాలి అని అనుకుంటున్నా. ఓకేనా, F8 కొట్టండి. ఇప్పుడు ఆ ఇంటర్వెల్ ఆఫ్ వాల్యూస్లో ఏవేవైతే వాల్యూస్ ఉన్నాయో, సారీ ఏవేవైతే రికార్డ్స్ ఉన్నాయో, సో మీకు అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇది సెలక్షన్ స్క్రీన్ కదా. సో ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ మాత్రమే ఉంది, కానీ నేను ఇంకా కొన్ని యాడ్ చేయాలనుకుంటున్నా ఈ సెలక్షన్ స్క్రీన్లోకి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో ఇక్కడ ఫీల్డ్స్ ఫర్ సెలక్షన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది సెలక్షన్ స్క్రీన్ డెఫినేషన్ అన్నమాట. సో ఇంకా మీకు ఏ ఏ ఫీల్డ్స్ అయితే మీరు సెలక్షన్ స్క్రీన్లో యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మీకు కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది చూడండి. ఓకేనా, కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు మీరు కంపెనీ కోడ్ ఇచ్చి కూడా ఓకేనా ఇన్పుట్ అన్నది చూడొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్తో 1010 ఉండేటివి నేను చూడాలనుకుంటున్నా. సో 1010 ఉన్నాయి, 30 ఉన్నాయి. ఓకేనా, ఇది కంపల్సరీ కాదు, అంటే కీ ఫీల్డ్తోనే మనం ఇన్పుట్ ఇవ్వాలి అనేది. సో యూ కెన్ ఆల్సో గివ్ ద నాన్ కీ ఫీల్డ్స్ ఆల్సో లైక్ హౌ గివెన్ రైట్, ఈ విధంగా అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి స్టార్ట్ డెస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ మనం చూస్తే పర్చేస్ డాక్ ఉంది కదా. సో దీంట్లో డబుల్ క్లిక్ చేస్తే మీరు ఇది కాదు డేటా ఎలిమెంట్. సో ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫీల్డ్ లేబుల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఆ లేబుల్ అన్నదే తీసుకుంటుంది అనమాట పర్చేసింగ్ డాక్ అని. సో యూజర్కి అర్థమైపోతుంది ఇది పర్చేసింగ్ డాక్ అని. ఓకేనా, ఇలా కాకుండా ఇది ఫీల్డ్ లేబుల్ అంటాం, అంటే యూజర్కి ప్రాపర్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ ఫీల్డ్ నేమ్ డిస్ప్లే చేశారనుకోండి ఇన్ ప్లేస్ ఆఫ్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అంటే ఈబిఈఎల్ఎం. సో అందరికీ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే యూజర్స్కి టెక్నికల్ పర్స్పెక్టివ్లో అంత పట్టు లేకపోవచ్చు. ఓకేనా,
సో దానికి మీరు ఫీల్డ్ నేమ్ ఇక్కడ మీరు చూడాలి అన్న, ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఈ లేబుల్స్ మీకు కనిపిస్తాయి. ఓకేనా, ఈ లేబుల్స్ మీకు కనిపిస్తాయి, ఫీల్డ్ లేబుల్స్ కనిపిస్తాయి. అలా కాకుండా నాకు ఫీల్డ్ నేమ్స్ కావాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ లో ఇక్కడ యూజర్ పారామీటర్స్ అని ఉంటుంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కీవర్డ్ అని ఉంది కదా, ఒక బ్లాక్. సో ఇక్కడ దీన్ని ఫీల్డ్ నేమ్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ లేబుల్ వదిలినాక ఫీల్డ్ నేమ్ కావాలి అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈఎల్ఎన్ ఫీల్డ్ నేమ్ వచ్చింది, బియూకేఆర్ఎస్. ఓకేనా, ఈవెన్ దో మీరు ఎగ్జిక్యూట్ చేసినా మీకు ఫీల్డ్ నేమ్స్ వస్తాయి కానీ దాని యొక్క లేబుల్ అన్నది రాదు. ఇదొకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు గ్రిడ్ డిస్ప్లే ఉంది. ఓకేనా, ఇప్పుడు మీరు యూ నో ఆల్రెడీ రైట్, దిస్ ఇస్ ద గ్రిడ్ డిస్ప్లే. ఇలాంటి టైప్ ఆఫ్ డిస్ప్లేని మీరు చేంజ్ చేయాలన్నా కూడా ఇక్కడే మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడే మనం చేసుకోవచ్చు. సేమ్ సెట్టింగ్స్, యూజర్ పారామీటర్స్, ఇక్కడ ఏఎల్వి లిస్ట్ అని ఉంది కదా, ఇది గ్రిడ్ డిస్ప్లేలో ఉంది. సో ఏఎల్వి లిస్ట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ట్రాన్స్ఫర్. ఓకేనా, సో నా యూ కెన్ సీ. ఇప్పుడు మీరు లిస్ట్ డిస్ప్లేకి మారుస్తానే చాలా ఆప్షన్స్ అన్నవి హైడ్ అయిపోయినాయి చూడండి. ఎందుకంటే ఆ ఆప్షన్స్ మీకు లిస్ట్ డిస్ప్లేలో పని చెయ్యవు అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ షీట్ ఉంది. స్ప్రెడ్ షీట్ అంటే ఈ యొక్క డేటాని ఎక్సెల్లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం. సో ఇది పాసిబుల్ అవ్వదు లిస్ట్ డిస్ప్లేలో. సిమిలర్లీ మనకి ఏముంటుంది ఇంకా, ఓకే, సార్టింగ్లోనే ఫిల్టరింగ్ కూడా లేదు చూడండి. అదే మనకి గ్రిడ్ డిస్ప్లేలో అయితే మనకి ఫిల్టరింగ్ కూడా ఉంటుంది అన్నమాట. అదే లిస్ట్ డిస్ప్లేలో మనకి అది కూడా లేదు. సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అన్నవి హైడ్ అయిపోతాయి లిస్ట్ డిస్ప్లేలో. కానీ ఎక్కువ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ మీకు కావాలంటే గో ఫర్ ది గ్రిడ్ డిస్ప్లే అన్నమాట. ఓకేనా, సెట్టింగ్స్లో యూజర్ పారామీటర్స్, గ్రిడ్ డిస్ప్లే. ఓకేనా, F8 కొట్టండి. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇన్సైడ్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కాస్త చూద్దాం. ఓకేనా, ఇంతవరకు మనం ఇక్కడ మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది చూసాం. ఇక్కడ ఇంకా మీరు చూడాలి అంటే, ఓకేనా, ఇంకా మీరు చూడాలి అంటే కండిషన్ బేస్డ్ అన్నమాట. కండిషన్ బేస్డ్ చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కండిషన్ పెట్టాలనుకుంటున్నారు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈబిఎల్ అని కాకుండా ఏదైనా ఒక ప్రైస్ ఫీల్డ్ తీసుకుంటా. ఓకేనా, ఓకేనా, ప్రైస్ ఫీల్డ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈబి లోడింగ్ అవుతుంది. ఓకేనా, ఎన్ఈటి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఓకే, సో ఇందులో ప్రైస్ ఫీల్డ్ ఏముంటుంది, ఇది హెడర్ లెవెల్. Okay, I'll open in the item level because those will be in the product సంబంధించిన ఐ ప్రైస్ అన్ని ఐటెం లెవెల్లో ఉంటాయి మనకి. ఓకేనా, ఇక్కడ ఫీల్డ్స్ ఫర్ సెలెక్షన్లో సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసారు ఈ మెంగి అనేది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మెంగి అనేది ఫీల్డ్ నేమ్. ఓకేనా, ఇక్కడ చూడండి పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ.
దా ఆ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ చూపిస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను దాని యొక్క డేటా ఎలా మెయింటైన్ అయి ఉందో చూపిస్తా. ఆ తర్వాత కండిషన్ బేస్డ్ ఎలా పెట్టాలి అనేది చూద్దాం. ఓకేనా? ఈబిఎల్పి మ్యాథ్నాప్. ఇప్పుడు మనకి ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుందాం, మెంగే. ఓకేనా? అప్లై. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? ఉంది. ఓకేనా? ఇప్పుడు నాకు క్వాంటిటీ ఉంది, పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే. సో ఈ క్వాంటిటీకి మనకి ప్రతి ప్రోడక్ట్కి మనకి డిఫరెంట్ ప్రైస్ అన్నది ఉంటుంది. కానీ నేను ఏ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ లెస్ దాన్ 100 ఉందో దాన్ని మాత్రమే ఫిల్టర్ అవుట్ చేసి చూడాలనుకుంటున్నా. ఓకేనా? యూ గాట్ ద పాయింట్, రైట్? సో దానికి మనం ప్రోగ్రాంలో అయితే మనం కండిషన్ రాసుకోవచ్చు, సో దాని ప్రకారం ఫిల్టర్ అవుట్ అవుతుంది. కానీ డిడిఐసి లెవెల్లో ఎందుకంటే మీకు ఒక అప్లికేషన్ ఆ క్లయింట్ సైడ్ కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు రిపోర్ట్ రాయరు ప్రతి కండిషన్ చెక్ చేయడానికి. ఇలానే వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఎందుకంటే దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ సీన్. ఓకేనా? ఇప్పుడు ఈ మెంగే ఉంది కదా, ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిఫైన్ సెలెక్షన్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఇస్తుంది. సింగిల్ వాల్యూ అంటే ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ మీరు ఏమైనా పాస్ చేయాలా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పాస్ చేయాలా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు. సో ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి గ్రేటర్ దానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఎవరైనా చెప్తారా? స్మాల్ డిఫరెన్స్. ఎనీ వన్? డోంట్ నో? తెలియదని చెప్పండి, నేను చెప్తాను. నో ప్రాబ్లం. హలో? 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 హర్ష బ్రో ఉన్నా. హలో. గ్రేటర్ దానికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి? గ్రేటర్ దెన్ అంటే ఓన్లీ దానికన్నా ఎక్కువ ఉన్నవి వరకే వస్తాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాంతో పాటు ఉన్నవి కూడా వస్తాయి. అంటే ఏదైనా సంథింగ్ వాల్యూ ఉంది దాంతో పాటు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రేటర్ దాన్ 60 అనుకో, 60 తర్వాత ఉండే వాల్యూస్ వస్తాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకోండి, 60తో పాటు దానికి సంబంధించిన గ్రేటర్ దాన్ వస్తాయి. అది డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ఇది నా కండిషన్. సో ఇప్పుడు కాపీ చేసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మీకు ఎంట్రీస్ వచ్చేవి కేవలం ఇవే వస్తాయి. ఎక్కడ మీకు గ్రేటర్ దాన్ 60 ఎక్కడ మీకు కనిపించలేదు చూడండి. ఓకేనా? గ్రేటర్ దాన్ 60 ఎక్కడ మీకు కనిపించదు. సో ఈ విధంగా మీకు కండిషన్ బేస్డ్ అన్నది పెట్టుకొని డిడిఐసి లెవెల్లోనే, టేబుల్ లెవెల్లోనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదొకటి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ కండిషన్ని తీసేయాలంటే మళ్ళీ మనం మల్టిపుల్ సెలక్షన్కి వెళ్ళి తీసేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం మైనస్ కొడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, కండిషన్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి క్వాంటిటీ మోర్ దెన్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా. సో ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది కాస్త చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ లిమిట్ ద ఎంట్రీస్ టు 10. ఓకేనా, ఇది ఎంట్రీస్. సో ఇది బై డిఫాల్ట్ ఇది అసెండింగ్, అంటే చిన్న నుంచి పెద్దగా అన్నమాట. అసెండింగ్ నేచర్లోనే ఉంటాయి. లేదు నాకు డిసెండింగ్లో కావాలి అంటే జస్ట్ కాలం మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని ఉంది కదా, సార్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మీరు సార్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ MZRM M555001 ఈ మెటీరియల్లో ఏ ప్రోడక్ట్ పర్చేస్కి అయితే ఈ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ని నేను ఫిల్టర్ అవుట్ చేయాలి. ఓకేనా, ఆ మెటీరియల్కి ఏ మెటీరియల్కి అయితే ఈ పర్చేసింగ్ డాక్యుమెంట్ ఉందో అది ఫిల్టర్ అవుట్ చేయాలి నేను. అప్పుడు నేను చూడొచ్చు ఈ మెటీరియల్కి ఏమేమి పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఎంట్రీస్ లిమిటేషన్ అనేది తీసేస్తున్నా. F8 ఎంట్రీస్ లిమిటేషన్ అనేది తీసేసా. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అసెండింగ్లో చేసేద్దాం. ఓకేనా, చేసేసి ఇప్పుడు నేను ఫిల్టర్ పెడతా. ఓకే, ఈ విధంగా మీరు ఫిల్టర్ పెడితే కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏ కాలమ్ సెలెక్ట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాట్నర్ మీద పెట్టాలి నేను. ఓకేనా, మ్యాట్నర్ క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దీనికి ఒక వాల్యూ అన్నది పాస్ చేయాలి కదా, ఇక్కడ డిఫైన్ వాల్యూ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు F4 బటన్ కొడితే ఓకేనా మెటీరియల్స్ అన్నీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ SG124 ఈ మెటీరియల్కి సంబంధించిన ఏవేవైతే పర్చేసింగ్ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇన్ని ఉన్నాయి, ఇన్ని మెటీరియల్స్ ఇన్ని పర్చేసింగ్ డాక్యుమెంట్స్తో రిలేట్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఈ ఫిల్టరింగ్లో కూడా ఈ ఫిల్టరింగ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫైన్ వాల్యూస్లోనే ఇది మనం పెట్టాం. మల్టిపుల్ కూడా మీరు పెట్టచ్చు. ఇక్కడ కూడా మీకు కండిషన్ బేస్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ప్రొవిజనే. ఇదొకటి. రెండవ ఆప్షన్ ఏంటి అంటే ఇది సార్టింగ్. ఓకేనా, ఇది ఫిల్టరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ కాలమ్ని ఫిల్టర్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఫిల్టర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఇది ఫిల్టర్ ఈ కాలమ్కి తీసేసుకుంటుంది. అప్పుడు మీరు ఏదైనా వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది చూస్తే ల్యాక్స్లో ఉంది ఒక్కొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్. ఇదంతా నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కష్టం కదా. సో దానికి ఒక గ్రాండ్ టోటల్ అన్నది ఉంటుంది అనమాట. ఈ పర్చేసింగ్ డాక్యుమెంట్స్కి ఎంత టోటల్ అయి ఉంది అనేది ఈ మెటీరియల్కి. ఓకేనా, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ కాలం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి డిస్ప్లే సమ్ అని. ఓకేనా, ఇది క్లిక్ చేయండి. సో ఇది ఏం చేస్తుందంటే లాస్ట్ ఆఫ్ ద రిపోర్ట్లో లాస్ట్లో అది మీకు సమ్ చేస్తుంది. సమ్ చేసి మీకు చూపిస్తుంది. ఇది దీని సమ్ అన్నమాట. ఓకేనా, ఈ విధంగా. అదే విధంగా ఇంకా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే స్ప్రెడ్ షీట్ ఉంటుంది. ఓకేనా, ఇది మీకు ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది ఈ డేటా. ఓకేనా, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ఈకేపిఓ. ఓకేనా, లెట్ మీ సేవ్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఎలా మనకి ఇంటర్ఫేస్ ఉందో అలాగే వచ్చింది, సేమ్ టు సేమ్ కలరింగ్స్ కూడా. ఓకేనా, ఈ విధంగా.
స్ప్రెడ్షీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ ఫిల్టరింగ్స్ కానివ్వండి, ఈ సమ్ చూడడం కానివ్వండి, ఈ స్ప్రెడ్షీట్ కానివ్వండి, స్ప్రెడ్షీట్ కానివ్వండి, మనకి లిస్ట్ డిస్ప్లేలో ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నది మనకి దీనిలోనే గ్రిడ్ డిస్ప్లేలోనే ఉంటాయి. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ మోర్ ఆఫ్ దిస్ థింగ్స్. మీరు ఏదైనా ఒక రికార్డ్ని డీటెయిల్డ్గా చూడాలి అంటే అన్ని కాలమ్స్ కలిపి, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి ఆ రికార్డ్పై. ఈ విధంగా పాపప్లో ఓపెన్ అవుతుంది. లేదు అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అని ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది అన్ని కాలమ్స్కి. ఓకేనా, ఈ విధంగా అనమాట. అదే విధంగా ఇక్కడ చూస్ డీటెయిల్డ్ అని ఉంటుంది. సేమ్ డబుల్ క్లిక్ చేసిన అదే, దాని మీద క్లిక్ చేసిన అదే అన్నమాట. ఓకేనా, ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నది మనకి డిడిఐసిలో ఉంటాయి. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ఫ్రమ్ టుమారో విల్ ట్రై టు క్రియేట్ ద కస్టమ్ వన్స్.